హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే థంబ్‌నెయిల్‌లో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా! ఈరోజు వచ్చేసి పెద్దమ్మ గుడికైతే వెళ్తున్నామనమాట. సో, దర్శనం అదంతా ఎలా జరిగిందో నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాననమాట. సో, ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారా? సో ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్‌లోకి అయితే వెళ్తుంది. సో ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇంకా మార్నింగే టెంపుల్‌కి అయితే బయలుదేరినామనమాట. ఎందుకు వెళ్ళినాము అంటే నా బర్త్‌డే రోజు వెళ్ళాల్సిందే కానీ ఆ రోజు వెళ్ళలేదనమాట. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, లేట్ అయిపోయింది. ఇంకా హెల్త్ కూడా కొంచెం సహకరించలేదనమాట. సో ఈవినింగ్ వెళ్దాము అనేసి అనుకున్నాం. ఈవినింగ్ వెళ్దాము అనేసి రెడీ అవుతున్నాము. ఇంకా మా వెంకట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళని విడిచిపెట్టి మేము గుడికి పోతే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళాలి అనేసి అనుకుని వెళ్ళకుండా ఉండకూడదు కదా గుడికి. సో అందుకని ఇంకా న్యూ ఇయర్ రోజు తీసుకెళ్ళమని అడిగితే సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తున్నారనమాట. సో ఇంకా ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నాము. నాకు తెలిసి గుడిలో క్రౌడ్ ఎక్కువ ఉంటుందనే అనుకుంటున్నా. ఎందుకు అంటే పెద్దమ్మ తల్లి గుడి అనే కాదు, ఏ గుడికైనా చూడండి మీరు న్యూ ఇయర్ రోజు క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఆ రోజు బ్లెస్సింగ్స్ అందితే ఇయర్ మొత్తం బ్లెస్సింగ్స్ అందుతాయి అన్నట్టు ఫీల్ అవుతారు అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే నేను కూడా అట్లనే ఫీల్ అవుతా కదా! సో నేను ఎవ్రీ ఇయర్ ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడే అనిపించింది. చాలామంది జనాలే ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే కమాండ్ లోపలికైతే ఎంట్రీ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచే జనాలైతే స్టార్ట్ అయిపోయారు. మేమొచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కార్ పార్కింగ్ ఇక్కడ సైడే ఉంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతున్నారనమాట. నేను ఇంకా కొబ్బరికాయ కొట్టొద్దు కదా, సో ఇంకా కొబ్బరికాయలు అయితే ఏం తీసుకోలేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొబ్బరికాయ అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం కదా, రైట్ సైడే ఉంటుందన్నమాట మనకు కొట్టేది. అక్కడ కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి అయితే కొబ్బరికాయని అలౌ చెయ్యరు. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా నేను కొబ్బరికాయ ఏం కొట్టేది లేదు కాబట్టి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోదాము అనేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్, అక్కడ నుంచి అయితే లేదనమాట లైన్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందంటే అంత పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ చూసి మా హస్బెండ్ కోపడతారు అనుకున్నా కానీ నాకే భయం వేస్తుంది. ఇంత లైన్లో మనం పోగలుగుతామా వద్దులే అని అందామని నా నోట్లో ఉంది. కానీ మా హస్బెండ్ ఎందుకు ఏం కాదు, అది తొందరనే అయిపోతుంది, ఆ లైన్ ఏమి ఎక్కువ పెద్దగా లేదు అనేసి అని అన్నారనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ మీకు షెడ్ లాగా కనిపిస్తుంది కదా, షెడ్ 2 to 3 లైన్స్ ఉన్నాయి అనమాట. ఆ 3 లైన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. సో ఎండ కొడుతుంది, అప్పటికే వద్దు అంటారనేసి అనుకున్నా కానీ అసలు అనలేదనమాట. దర్శనానికి వెళ్దాము, దర్శనం కోసమే కదా వచ్చింది అని అనేసరికి ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇంకా లైన్లో నించున్నాం అనమాట. లైన్ ఏం పెద్ద టైం ఏం పట్టలేదు, స్పీడ్గానే కదిలింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఈ లైన్ అంతా ముగించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూసేసరికి షాక్ అనమాట. ఇంతసేపు లైన్లో నించున్న దానికి వర్త్ అనిపించింది. అంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారనమాట. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగా అలంకరించినారో ఇక మీకే కనిపిస్తుంది చూడండి. లోపలికి రాగానే ఆ ఫేస్లో స్మైల్ అనేది వచ్చేసింది అనమాట. అంతసేపు ఎండలో నించుకొని దొబ్బుకొని అవన్నీ చేసి వచ్చిన దానికి వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నార్మల్ టైమ్స్లో కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి రాగానే అదొక పీస్ఫుల్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడు డెకరేషన్ చేసిండ్రు అనే కాదు కానీ నార్మల్గా కూడా వచ్చినా అదొక ప్రశాంతమైన ఫీలింగ్. గుడికి వచ్చినాము, కొంచెం టైం స్పెండ్ చేసినాము అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట నాకు నార్మల్ టైమ్స్లో కూడా. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా చూస్తున్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా అయితే అలంకరించారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు. కెమెరా అస్సలు న్యాయం చేస్తుందని అయితే చెప్పలేను అనమాట. ఎందుకు అంటే డైరెక్ట్ చూసిన దానికి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. డైరెక్ట్ చూసిన దానికి కెమెరాలో క్యాప్చర్ అయిన దానికి అస్సలు లేదనమాట. సో డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా దర్శనం కూడా మంచిగానే జరిగింది. ప్రశాంతంగా అనిపించింది అనమాట. నేను ఎక్కడ రాలేకపోతానో, మళ్ళీ డెలివరీ అయిపోతుందో, వెళ్ళాలి అనుకొని ఆగకూడదు కదా. సో అట్లా వచ్చినందుకు చాలా ఎక్కువ హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇంకా అమ్మవారిని మొక్కుకొని ఇంకా నేను ఏం మొక్కుకుంటా చెప్పండి, నా బేబీ గురించి తప్ప ఇంకా నాకు వేరే మొక్కులు ఏమీ లేవు. అప్పటికి నాకు స్కాన్ అయితే అవ్వలేదన్నమాట. 3కి వెళ్ళాలి స్కాన్కి అని చెప్పాను కదా, స్కాన్ అయితే అవ్వలేదు. కాబట్టి స్కాన్ మంచిగా అవ్వాలని నేను మా హస్బెండ్ ఇద్దరం అదే కోరుకున్నాము. ఇంకా అంతకుమించి మాకు ఇప్పట్లో మాకు ఏ కోరికలు లేవన్నమాట. నేను నా బేబీ హెల్తీగా డెలివరీ అయ్యి
ఇద్దరము ఇంటికొస్తే చాలు అన్నట్టుంది. సో, చూద్దాము, అప్డేట్ అయితే ఇస్తాను. కొంచెము దాంట్లో నుంచి తేరుకోలేకపోతున్నాను. కూర్చొని మాట్లాడదామంటే అవ్వట్లేదు. సో, ఖచ్చితంగా ఈ 2-3 డేస్‌లో అయితే రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అవన్నీ నేను మీతోటైతే షేర్ చేస్తాననమాట. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు చూడగలుగుతారనమాట. సో, దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రసాదం ఏమన్నా దొరుకుతదేమో అనేసి ఇటొచ్చాం గానీ, లైన్ చూస్తున్నారు గదా! లైన్ చూస్తేనే భయమేసిందనమాట. కాకపోతే ఏమంటారు, పెద్దమ్మ తల్లి గుడిలో పులిహోర ఉంటదండి. ఎంత బావుంటదో, ఎంత టేస్టీగుంటదో, ఆ పులిహోర కోసమే వస్తా అనమాట నేను పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. చాలా అంటే చాలా బావుంటది. సో, దొరుకుతదేమో చూడు, పులిహోర దొరికితే హ్యాపీకన్నా తినిపిద్దాము అనేసి అనుకున్నాననమాట. కానీ దొరకలేదంట. పులిహోర లేదంట. లడ్డు ఒక్కటే ఉందంట. ఇంకా లడ్డు అంత ఇష్టంగా అయితే ఏమి అనిపియదు నాకు. సో, ఇంకా లైట్‌లే అని చెప్పేసి ఇంకొచ్చేసినామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నాగదేవత టెంపుల్. ఇంకా నాగదేవత టెంపుల్‌కి కూడా నేను వెళ్ళలేదనమాట. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 8 పడడానికి వస్తున్నాయి కదా! ఇంకా వెళ్ళకూడదు అని చెప్పేసి నేనైతే ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. పైన టెంపుల్స్‌కి కూడా వెళ్ళలేదనమాట. ఇంకా అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనేసి. ఇంకెక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా షట్టర్స్ లాగున్నాయి. ఇక్కడొచ్చేసి ఎవరన్నా మొక్కుకుంటారు కదా! కోడిని కోసిన వాళ్ళు, యాటను కోసిన వాళ్ళు. అవైతే ఆ షెడ్స్ అయితే తీసుకొని అక్కడ కుక్ చేసుకొని అమ్మవారికి ఎక్కిచ్చి, తినేసి ఫంక్షన్స్ లాగా ఏమన్నా చేసుకొని వెళ్తారనమాట. సో, వాటి కోసము అవైతే కట్టినారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అసలు యాక్చువల్‌గా ఇట్లా వెళ్ళాలి మేము. ఇట్లా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినామనమాట. కార్ పార్కింగ్ అటు సైడ్ ఉండడం వల్ల అటు నుంచి వచ్చినాము. మళ్ళీ ఇంగ ఇప్పుడు అటు నుంచే వెళ్తున్నామనమాట. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తుంది చూడండి. అక్కడనమాట కొబ్బరికాయలు కొట్టేది. సో, అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటదనమాట. దాని పక్కనే చిన్న కనిపిస్తుంది కదా! అదొచ్చేసి గోశాల అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే యాపీ చాలా ఎక్కువ ఆడుకుందక్కడ. లాస్ట్ టైం వచ్చేసి మా ప్రకాష్ కార్ తెచ్చినప్పుడు పూజ చేయించడానికైతే వెళ్ళాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందనమాట నేను పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి రాక. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది. అయినప్పటికీ ఇంకేమన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉంటేనే వెళ్తుంటాం కదా! సో, అట్లా 1 ఇయర్ అయిందనమాట నేను వెళ్ళక. 1 ఇయర్‌కి మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళినా దర్శనం అంతా చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరినాం. చూస్తున్నారు కదా! వెళ్ళే దారిలో ఇంకా ఈ బొమ్మ ఒకటి కనిపించిందనమాట. సో, హ్యాపీకి ఈ మధ్యలో మళ్ళీ బొమ్మల పిచ్చి ఎక్కువైపోయింది కదా అనేసి ఇంకొకటైతే తీసిచ్చారు వాళ్ళ నాన్న. ఇంకా కార్‌లోనే స్టార్ట్ చేసింది ఆడుకోవడం. అది నడుస్తదా చెప్పండి? దాన్ని నించోబెడుతుందనమాట. అది నించోదు. ఆల్రెడీ మంచి కాస్ట్‌లీ బొమ్మ ఒకటి ఉండే అనమాట. 800 900 పెట్టి తెచ్చిండే. ఆహ్, ఆ బొమ్మని మొత్తం పెన్నుతోన గీకేసి, దాని బట్టలు తీసేసి, దాని షూస్ పాడేసి, దాన్నయితే ఒక దయ్యం బొమ్మలాగా అయితే చేసి పెట్టిందనమాట. తోటకెళ్ళావా? గూట్లో పెట్టావా? చిట్టి చిట్టి మిరియాలు చెట్టు పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు నా కాళ్ళ చంకలోని వెరీ గుడ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. హాయ్ హ్యాపీ, హౌ ఆర్ యూ? సో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.